రాష్ట్రంలో క్రీడలను క్రీడాకారులను కొడాలి పిచ్చేశ్వరరావు నాశనం చేశారని ఏపీ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ ఆరోపించారు. తనపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేయించారని మీడియా సమావేశంలో తెలిపారు. పిచ్చేశ్వరరావుకు ప్రస్తుతం కబడ్డీ అసోసియేషన్లో ఎలాంటి ప్రాతినిధ్యం లేదని ఆల్ ఇండియా కబడ్డీ ఫెడరేషన్ అతన్ని బ్యాన్ చేసిందని తెలిపారు. ఎప్పుడు పోలీసులు విచారణకు పిలిచినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని, తనపై ఆరోపణలు చేసిన వారిపై న్యాయ పోరాటం చేయనున్నట్లు వెల్లడించారు. క్రీడాకారుల యొక్క ఏజ్ ఫ్రాడ్ చేశారని ఒకటి ఇచ్చారు. ఈ మధ్యకాలంలో జరిగిన యువ సెలక్షన్ ట్రయల్స్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినాయని ఆ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయించడం జరిగింది. విచారణకు పిలవడంతో భాగంగా పడమట పోలీసు వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. రికార్డెడ్ ఎవిడెన్స్ ఎవరైతే ఆధార్ కార్డులను తప్పు అని చెప్తున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. నేను 2024లో కోర్టు ఆర్డర్ ద్వారా సెక్రటరీగా అయ్యాను. ఆయన ఎఫ్ఐఆర్లో కూడా అదే రాశారు. 2024 నుంచి 25 దాకా ఆడిన ప్లేయర్స్ అందరూ కూడా గతంలోనే కోర్టు ఆర్డర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్సే సెలక్షన్ చేయబడి ఆడినున్న క్రీడాకారులే. మా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సభ్యులం కానీ ఎవరూ కూడా ఎక్కడ ప్రలోభాలకు కానీ ఎక్కడ ఇది కాకుండా నిక్కచ్చిగానే సెలక్షన్స్ చేసి క్రీడాకారులను పంపించడం జరుగుతుంది. దాని ద్వారానే మనకి రిజల్ట్స్ కూడా రావడం జరుగుతుంది.